సార్, సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ని మించిన వాళ్ళు లేడనుకున్నాం కదా, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాలా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్ లో చేసిన ఓజీ బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 రన్ ని కంప్లీట్ చేసుకోగా, డే 1 ఫినిష్ అయ్యేసరికి టాక్ అయితే ఫ్యాన్ సర్వీస్ అనే రేంజ్ లో రాగా, నార్మల్ అండ్ కామన్ పీపుల్ కి ఒకసారి చూడొచ్చు అనే రేంజ్ లో టాక్ రావడంతో ప్రెజెంట్ యావరేజ్ టు ఎబ్ యావరేజ్ టాక్ అయితే రన్ అవుతుంది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమైనా ఇంపాక్ట్ అది ఉందా అంటే డే 1 అయితే ఎలాంటి ఇంపాక్ట్ లేదు. జనాలు థియేటర్స్ కి పవన్ కళ్యాణ్ ని చూడడానికి చూస్తున్నారు అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. డే 1 వరకు చూసుకుంటే షోస్ పడ్డ ప్రతి చోట కూడా ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్ లోకి వెళ్ళింది ఈ ఫిలిం. తెలుగు స్టేట్స్ లో అయితే టాప్ 5 లిస్ట్ కూడా చేంజ్ అయింది. అయితే సినిమా మాత్రం ఇంకా బెటర్ పొజిషన్ లోనే ఉండాలి. ఏదైనా చెప్తే రీజనింగ్ ఇచ్చుకున్నట్టే ఉంటుంది తప్ప నిజాలు మాట్లాడుకున్నట్టు ఉండవు. పర్సంటేజ్ రేషియోలో థియేటర్స్ కోల్పోవడం కన్నా దారుణం ఇలాంటి సినిమాలకి ఇంకోటి లేదు. అది కూడా ఓజీ లాంటి హైపడ్ సినిమాకి. ఇక అనుకున్న టైంకి ప్రింట్స్ అనేవి ఓవర్సీస్ లో వెళ్ళకపోవడం ఎంత లాస్ తీసుకొస్తుందో ఈ మూవీ క్లియర్ గా చూపెట్టింది. ప్రమోషన్స్ అనేవి సరిగ్గా జరగకపోయినా అనుకున్న దానికంటే చాలా బెటర్ నెంబర్ పెట్టింది. బట్ ఏమాత్రం అన్ని అనుకున్నట్టు జరుగుంటే ఇండియన్ సినిమాలో ఆల్ టైమ్ టాప్ 5 ఓపెనర్ అయి ఉండేది ఈ ఫిలిం. అయినప్పటికీ ఇండియాలో 2025 లో రిలీజ్ అయిన సినిమాల్లో అన్ని సినిమాల్ని దాటిస్తూ టాప్ ప్లేస్ కి అయితే వెళ్ళింది. కబాలి హైప్ ని ఆల్మోస్ట్ మ్యాచ్ చేసిన కూలీ మల్టిపుల్ లాంగ్వేజెస్ తో మల్టిపుల్ యాక్టర్స్ తో ఇండియాలో టాప్ 5 హైయెస్ట్ మార్కెట్ ఉన్న డైరెక్టర్స్ లో ఒకరైన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన కూలీ సినిమా ఇండియాలో ఎంత కలెక్ట్ చేసిందో దాన్ని మార్జిన్ తో బ్రేక్ చేసింది. కూలీ ఇండియాలో 100 కోట్లని కొట్టలేకపోయింది. బట్ ఓజీ మాత్రం ఇండియాలో ఆ మార్క్ ని మిస్ అవ్వకుండా ఏకంగా 102 కోట్లకు పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. నిజంగా ఇదైతే పవర్ స్టార్ ర్యాంపేజ్. పవన్ కళ్యాణ్ అనే హీరోకి తమిళ అండ్ హిందీలో కూడా మార్కెట్ ఉండుంటే ఈ పాటికే 200 కోట్ల మార్క్ ని దాటేసి ఉండేది ఈ సినిమా. కెరీర్ మొత్తం మీద పెద్ద డైరెక్టర్స్ తోనే చేసిన హీరోల రికార్డ్స్ కంటే కూడా చాలా పెద్ద రికార్డ్స్ పెట్టింది ఈ ఫిలిం. 2025 బిగ్గెస్ట్ ఓపెనర్ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్స్ రికార్డ్స్, సిటీ రికార్డ్, టౌన్ రికార్డ్, థియేటర్స్ రికార్డ్స్ వరకు చాలా రికార్డ్స్ నమోదయ్యాయి. ముఖ్యంగా ఈస్ట్ లో 90% వరకు రికార్డులన్నీ ఈ సినిమా పైన వచ్చి పట్టాయి. అలా యాజ్ యూజువల్ గా పీకే సినిమాలో డే 1 ఎలా అయితే 50% కి పైగా రికవర్ చేస్తాయో ఈ సినిమా కూడా బిజినెస్ లో 54% డే 1 నే రికవర్ చేసింది. సో లేట్ చేయకుండా ఓజీఎస్ లో డే 1 ఎంత నెంబర్ పెట్టిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా నైజాం విషయానికి వస్తే, హైదరాబాద్ లో 21 కోట్ల ప్రీసేల్ తోనే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఈ ఫిలిం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎంతో హైప్ తో వచ్చిన పుష్ప 2ని ఆల్మోస్ట్ మ్యాచ్ చేస్తూ 1.4 కోట్ల గ్రాస్ అయితే పెట్టింది. బట్ స్టిల్ పుష్ప 2 1.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ టాప్ ప్లేస్ లో ఉండగా, మహబూబ్ నగర్ లో 45 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ RRR పై ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసింది. అండ్ అత్తారింటికి దారిది భీమ్లా నాయక్ తర్వాత మహబూబ్ నగర్ లో పవర్ స్టార్ ది థర్డ్ ఆల్ టైమ్ రికార్డ్. ఇక కరీంనగర్ లో 60 లక్షల వరకు కలెక్ట్ చేస్తూ 66 లక్షల పుష్ప 2కి దగ్గరలోకి రాగా, తెలంగాణలో డిస్ట్రిక్ట్స్ అన్నిట్లో కూడా RRR పుష్ప 2 తర్వాత వాటికంటే ముందే ఉంటూ చాలా రికార్డ్స్ అయితే పెట్టింది. ఖమ్మంలో కూడా వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టింది ఈ ఫిలిం. అలా ప్రీమియస్ ప్లస్ డే 1 నైజంలో కలెక్ట్ చేసిన షేర్ 24.5 కోట్లకి చేరుకోగా, ఇది పుష్ప 2 తర్వాత ఆల్ టైమ్ టాప్ 2 నెంబర్. పుష్ప 2 స్టిల్ 25.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ టాప్ ప్లేస్ లో ఉండగా, 1 crore తేడాతో ఆల్ టైమ్ రికార్డ్ అయితే మిస్ అయింది. నైజంలో బిజినెస్ 54 కోట్లు కాగా, మరో 29.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఆ 9.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన వీకెండ్ కల్లా బ్రేక్ ఈవెన్ అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ పీకే కెరీర్లో ఫస్ట్ 50 కోట్ల షేర్ మూవీ కూడా కానుంది ఈ ఫిలిం. ఇక సీడెడ్ విషయానికి వస్తే, తిరుపతిలో ఆల్ టైమ్ రికార్డ్, దేవరా పుష్ప 2 పై ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది ఇక్కడ ఈ ఫిలిం. ఇక అనంతపూర్లో 93.78 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ దేవరాపై ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేయగా, నంద్యాలలో 50 లక్షల షేర్, ఆదోని 22 లక్షల షేర్, ప్రొద్దుటూరు 31 లక్షలు, కర్నూలు 1,05,00,000 కలెక్ట్ చేస్తూ RRR పుష్ప 2 దేవరకి కాస్త అటు ఇటుగా నెంబర్ అయితే పెట్టింది. బట్ మెయిన్ సెంటర్స్ మాత్రమే చూస్తే అనంతపూర్, కర్నూలు, తిరుపతి, మదనపల్లి 4 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. తర్వాత పుష్ప 2 RRR దేవర సినిమాలైతే ఉన్నాయి. సీరియల్ లో రిమైనింగ్ అన్ని చోట్ల ఆల్ టైమ్ టాప్ 3-4 ప్లేసెస్ లోనే ఉంది ఈ ఫిలిం. అలా సీరియల్ లో కలెక్ట్ చేసిన డే 1 షేర్ 7.65 కోట్లకి చేరుకోగా, RRR పుష్ప 2 దేవర తర్వాత ఆల్ టైమ్ టాప్ 4 ఓపెనర్ గా చెప్పచ్చు. సీరియల్ లో బిజినెస్ 22 కోట్లు కాగా, మరో 14.35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పచ్చు. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే అన్ని చోట్ల టాప్ 3 ప్లేసెస్ లోనే ఉంది ఈ ఫిలిం. అండ్ పీకేకి ఉత్తరాంధ్రలో ఒక రే రికార్డ్ కూడా తెచ్చిపెట్టింది. విజయనగరంలో 74 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ దేవరాని బీట్ చేయగా, శ్రీకాకుళంలో 42 లక్షలు కలెక్ట్ చేస్తూ RRR ని ఇక్కడ క్రాస్ చేసింది. అలా ఓవరాల్ గా ఉత్తరాంధ్రలో 6.7 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా, హైర్స్ అయితే ఇక్కడ ఏం పడలేదు. ఉత్తరాంధ్రలో రీసెంట్ టైంలో చాలా సినిమాలకి హైర్స్ అయితే యాడ్ కావట్లేదు. ఇక పీకేకి ఉత్తరాంధ్రలో రికార్డ్ అంటే 2 సినిమాలు 5 కోట్ల షేర్ దాటడం, అది కూడా బ్యాక్ టు బ్యాక్. ఉత్తరాంధ్ర బిజినెస్ 20 కోట్లు కాగా, మరో 13.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక ఈస్ట్ విషయానికి వస్తే, అసలు ఇక్కడ పెట్టని రికార్డ్ అంటూ లేదు. పిఠాపురం రికార్డ్, కాకినాడ రికార్డ్, రాజమండ్రి రికార్డ్,
అమలాపురం రికార్డ్, మండపేట రికార్డ్ ఇలా ఒకటిని కాదు, సిటీ టౌన్ అన్ని చోట్ల కూడా ఆల్ టైమ్ రికార్డ్స్ తో మోత మోగించింది. ఈస్ట్ లో పాత రికార్డులన్నీ మడిచిపెట్టి పక్కన పడేసింది ఈ ఫిల్మ్. రాజమండ్రిలో 1 crore షేర్, కాకినాడలో 1 crore కి పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ 2 చోట్ల 1 కోటికి పైగా షేర్ ని కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా రికార్డ్ పెట్టగా, అమలాపురంలో ప్రీమియర్స్ లోనే ఆల్ టైమ్ రికార్డ్. అలా ఈస్ట్ లో డే 1 8.2 కోట్లకి పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ బాహుబలి 2 పై ఉన్న 8 ఏళ్ల రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఇదేదో హైలేస్తే వచ్చిన రికార్డ్ కాదు, 2.4 కోట్ల హైర్ ని తీసేసి చూసినా కూడా వర్త్ షేర్ పరంగా కూడా బాహుబలి 2 పై ఉన్న రికార్డ్ అయితే బ్రేక్ అయింది. ఇక ఈ రికార్డ్ రాజమౌళి సినిమా వచ్చే వరకు కూడా సేఫ్. ఈస్ట్ లో బిజినెస్ 12 కోట్ల వరకు జరగ మరో 3.79 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఈస్ట్ లో రైట్స్ తీసుకున్న అనుశ్రీ వాళ్ళు జాక్ పాట్ కొట్టేసినట్టే. ఇక వెస్ట్ విషయానికి వస్తే ఏలూరు 74 లక్షలు, తాడేపల్లి కూడా 34 లక్షలు కలెక్ట్ చేస్తూ ట్రిపుల్ ఆర్ రికార్డ్ ని బీట్ చేయగా, తణుకులో 39 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ ట్రిపుల్ ఆర్ బాహుబలి 2 తర్వాతి ప్లేస్ లో ఉంది. ఇక భీమవరం చూస్తే 82 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నెంబర్ ని పెట్టగా, బాహుబలి 2 రికార్డ్ అయితే ఇప్పట్లో బ్రేక్ కాదు. ఎందుకంటే బాహుబలి 2 రిలీజ్ టైంలో ఉన్న థియేటర్స్ ఇప్పుడైతే లేవు. సో అలా వెస్ట్ లో డే 1 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్ కి అయితే వెళ్ళింది. వెస్ట్ లో 9 కోట్ల వరకు బిజినెస్ జరగ మరో 4.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఇక గుంటూరు విషయానికి వస్తే 6.35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టగా, హైర్లు అయితే ఇక్కడ 1.8 కోట్ల రేంజ్ లో ఉన్నాయి. గుంటూరులో బిజినెస్ 12.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 6.15 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని సేఫ్ గా చెప్పొచ్చు. ఇదైతే పెద్ద టార్గెట్, చూడాలి మూవీ ఎంతవరకు రికార్డ్ చేస్తుందో. ఇక కృష్ణ విషయానికి వస్తే విజయవాడలో ప్రీసేల్ తోనే 1 కోటి మార్క్ దాటిన ఫస్ట్ మూవీగా రికార్డ్ పెట్టగా, అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసిన ఈ ఫిల్మ్ 80% వరకు అన్ని ఏరియాలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది. అలా డే 1 4.85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ ని 25 లక్షల తేడాతో మిస్ అయింది. సో స్టిల్ కృష్ణలో ఆల్ టైమ్ రికార్డ్ పుష్ప 2. కృష్ణలో బిజినెస్ 9.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 4.65 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక నెల్లూరు విషయానికి వస్తే డే 1 2.15 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ టాప్ లిస్ట్ లో కూడా వెళ్ళలేకపోయింది. ఎక్కడైతే సినిమాకి 0 హైర్స్. నెల్లూరులో బిజినెస్ 6 కోట్ల రేంజ్ లో ఉండగా మరో 3.85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తప్ప మూవీ ఎక్కడ సేఫ్ కాదు. చూడాలి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. అలా ఓజీ మూవీ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 64.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 91 కోట్లు దాటింది, ఇంక్లూడింగ్ జిఎస్టీ హైర్స్ అండ్ ఆల్. హైదరాబాద్ లో అనుకున్నన్ని థియేటర్స్ దొరుకుంటే బుకింగ్స్ అనుకున్న దానికంటే ముందే వదిలింటే 100 కోట్ల మార్క్ని ఈజీగా దాటుండేది. సో తెలుగు స్టేట్స్ లో షేర్ పరంగా ట్రిపుల్ ఆర్ పుష్ప 2 తర్వాతి ప్లేస్ లో ఉన్నాయి ఈ ఫిల్మ్. వర్త్ షేర్ పరంగా చూస్తే టాప్ 2 ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఈ సినిమాకి డే 1 తెలుగు స్టేట్స్ లో వచ్చిన వర్త్ షేర్ 56 కోట్లకి పై మాటే. ఇది ట్రిపుల్ ఆర్ తర్వాత ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్. వర్త్ షేర్ పరంగా ట్రిపుల్ ఆర్ ని 2.5 కోట్ల తేడాతో మాత్రమే రికార్డ్ మిస్ అయింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 145 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 80.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో హిట్ గా చెప్పొచ్చు. అండ్ ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే మరో 325 కోట్ల గ్రాస్ అయితే అవసరం. చూడాలి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో పడ్డ ఫుట్ ఫాల్స్ కి అసలు వచ్చే నెంబర్ కి సంబంధమే లేదు. కర్ణాటకలో పవర్ స్టార్ వన్ ఆఫ్ ది టాప్ హీరో. అలాంటి హీరో సినిమాలకి ఎంత ఫుట్ ఫాల్స్ తో 9.4 కోట్ల గ్రాస్ అండ్ 4.65 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇదైతే చిన్న నెంబర్ కాదు. బట్ ఆ జియో గనక పాస్ కాకుండా ఓల్డ్ టికెట్ ప్రైసెస్ ఉండుంటే మాత్రం 15 కోట్ల గ్రాస్ ని డే 1 ఈజీగా అందుకుని ఉండేది. కర్ణాటకలో బిజినెస్ బట్టి 60% డే 1 రికవర్ చేసింది ఈ సినిమా. ఇక తమిళ వర్షన్ ఇండియాలో 25 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా, హిందీ వర్షన్ 50 లక్షలకి పై మాటే. అలా రెస్ట్ ఆఫ్ ఇండియా గ్రాస్ 2.1 కోటికి చేరుకోగా షేర్ 85 లక్షల రేంజ్ లో ఉంది. అలా ఓజీ మూవీ ఇండియాలో డే 1 కలెక్ట్ చేసిన గ్రాస్ 102.3 కోట్లకి చేరుకోగా, ఇండియాలో 100 కోట్ల గ్రాస్ దాటిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకరిగా చేరారు పవర్ స్టార్. ఇక ఓవర్సీస్ లో చూసుకుంటే నార్త్ అమెరికాలో 3.1 మిలియన్ మార్క్ ని దాటేస్తూ కల్కి ట్రిపుల్ ఆర్ పుష్ప 2 తర్వాత రికార్డ్ గా ఉండగా, యూకే న్యూజిలాండ్ లో $3,50,000. ఇక ఐర్లాండ్, ఆస్ట్రేలియా అండ్ రిమైనింగ్ కంట్రీస్ లో కూడా పవర్ స్టార్ ఫుల్ రన్ ని చాలా చోట్ల డే 1 లేపేసిన ఈ ఫిల్మ్. ఓవర్సీస్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 43 కోట్ల రేంజ్ లో ఉంది. షేర్ 21 కోట్లు దాటింది. ఓవర్సీస్ లో బిజినెస్ 17.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో డే 1 3.5 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చి సూపర్ హిట్ అయింది. అలా డే 1 ఓవర్సీస్ లో ప్రాఫిట్ తీసుకొచ్చిన ఫస్ట్ టైర్ 1 హీరో మూవీగా ఒక రే రికార్డ్ పెట్టింది ఓజీ ఫిల్మ్. అలా ఓజీ డే 1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 91 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 146 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 174 కోట్లు కావడంతో డే 1 54% వరకు రికవర్ చేసింది ఈ ఫిల్మ్. మరో 83 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని వరల్డ్ గా హిట్ గా చెప్పొచ్చు. ఈ వీకెండ్ 60 కోట్ల వరకు షేర్ ని రికవర్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 23 కోట్లు అయితే ఉంటుంది. చూడని మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది ఓజీ డే 1 టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.